గెలచిన విజయము నీదే. స్తుతి గణ మహిమ నీకేనయ్యా, స్తుతి గణ మహిమ నీకేనయ్యా, స్తుతి గణ మహిమ మీకేనయ్యా, స్తుతి గణ మహిమ మీకేనయ్యా. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచిన విజయము నీదే, మరణము గెలచిన విజయము నీదే. పరలోకములో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు, పరలోకములో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు, కొనియాడబడుచున్న మహనీయుడా, కొనియాడబడుచున్న మహనీయుడా, కొనియాడబడుచున్న మహనీయుడా, కొనియాడబడుచున్న మహనీయుడా. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచిన విజయము నీదే, మరణము గెలచిన విజయము నీదే. స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. పరిశుద్ధమైన నీ రాజ్య సేవకు నన్ను పిలిచినావే నా యేసయ్యా, పరిశుద్ధమైన నీ రాజ్య సేవకు నన్ను పిలిచినావే నా యేసయ్యా, నీ పరిచర్యకు సరిపోదునా, నీ పరిచర్యకు సరిపోదునా, నీ పరిచర్యకు సరిపోదునా, నీ పరిచర్యకు సరిపోదునా. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచిన విజయము నీదే, మరణము గెలచిన విజయము నీదే. అవును ప్రభు, మరణం గెలిచిన దేవా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. మా కొరకు మరణం పెట్టిన దేవా మీకు స్తోత్రమయ్యా. కరుణామయుడవు ప్రేమమయుడవు ప్రేమ స్వరూపివి నీవేనయ్యా, ఆమేన్. కరుణామయుడవు ప్రేమమయుడవు ప్రేమ స్వరూపివి నీవేనయ్యా, నీ సాటి ఎవరయ్యా యేసయ్యా, నీలాగా ఎవరయ్యా. అవును ప్రభు, నీ సాటి ఎవరయ్యా యేసయ్యా, నీలాగా ఎవరయ్యా. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచిన విజయము నీదే, మరణము గెల
విజయము నీదే. అవును తండ్రి, మరణం గెలిచిన దేవా మీకు స్తోత్రమయ్యా. పరలోకములో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు, పరలోకములో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు కొనియాడబడుచున్న మహనీయుడా, కొనియాడబడుచున్న మహనీయుడా, కొనియాడబడుచున్న మహనీయుడా, కొనియాడబడుచున్న మహనీయుడా. కొనియాడబడుతున్న మా దేవా మీకు స్తోత్రమయ్యా. కొనియాడబడుచున్న మహనీయుడా, కొనియాడబడుచున్న మహనీయుడా, ఇప్పుడే స్వస్థత, ఇప్పుడే సమాధానం, మహనీయుడా, ఇప్పుడే ఆరోగ్యం, కొనియాడబడుచున్న అభిషేకం, మహనీయుడా, అభిషేకం, ఆత్మాభిషేకం, ఆత్మాభిషేకం, అభిషేకం, ఆత్మాభిషేకం, మరణము గెలచిన విజయము నీదే. ఆత్మాభిషేకం, మీకేనయ్యా, ఆదర్ అభిషేకం, హాకిని హాకిని హాకిని, ఆత్మాభిషేకం, హాకిని హాకిని హాకిని, పరిశుద్ధాత్మల ఆనందం, పరిశుద్ధాత్మల అభిషేకం, పరిశుద్ధాత్మల ఆనందం, 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 పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలం, పరిశుద్ధాత్మతో ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ కొనియాడబడుచున్న మహనీయుడా, కొనియాడబడుచున్న మహనీయుడా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ అభిషేకములో ఆరాధన, 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 పరిశుద్ధాత్మతో ఆరాధన, పరిశుద్ధాత్మలో ఆరాధన, 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 ఆత్మాభిషేకం అందరిపైన కుమ్మరించు ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఓ పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధ దేవుడా, పరిశుద్ధాత్మను అందరిపైన కుమ్మరించు, కురిపించు, 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 పరిశుద్ధాత్మను కురిపించు, కురిపించు, పరిశుద్ధాత్మను కురిపించు, కురిపించు, పరిశుద్ధాత్మను కురిపించు, కురిపించు, పరిశుద్ధాత్మను అందరిపైన కురిపించు, అందరిపైన కురిపించు, అన్ని భాషల గురుతో అభిషేకించు, అన్ని భాషల గురుతో అభిషేకించు, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్మ దేవుడా, 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 పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, అందరిపైన కుమ్మరించు, ఆత్మవర్షం కుమ్మరించు, అందరిపైన కుమ్మరించు, ఆత్మవర్షం కుమ్మరించు, ఆత్మవర్షం కుమ్మరించు, ఆత్మవర్షం కుమ్మరించు, అభిషేకించు,
వెళ్తున్న వారికి స్వస్థత, ఆరాధనలో ఉన్న వారికి స్వస్థత, మందిరంలో ఉన్న వారికి స్వస్థత, లైవ్లో ఫాలో అవుతున్న స్వస్థత, మందిరంలో ఉన్న వారికి ఆరోగ్యం, అభిషేకం, లైవ్లో ఉన్న వారికి అభిషేకం, ఆరోగ్యం. అభిషేకించు ఆత్మశక్తితో, ఆత్మబలముతో నింపుము దేవా. ఆత్మశక్తితో, ఆత్మబలముతో నింపుము దేవా. ఆత్మశక్తితో, ఆత్మబలముతో అన్య భాషల గురుతుతో అభిషేకించు. అన్య భాషల గురుతుతో అభిషేకించు. యెరూషలేములో ఆ మేడ గదిలో ఆత్మతో అభిషేకించు. యెరూషలేములో ఆ మేడ గదిలో అభిషేకించిన ఆత్మతో అభిషేకించు. అభిషేకించు, అభిషేకించు, అభిషేకించు. ఆత్మాభిషేకముతో పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధ దేవుడా. గోరి గోరి రమరల తిరేమా రిలా రమా రెదా నిగలమా. అందరి నాలుకలు అగ్ని జ్వాలలతో నింపుము. అందరి నాలుకలు అగ్ని జ్వాలలతో నింపుము. నింపుము దేవా ఆత్మాభిషేకముతో. గోరి 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 శబరల రమర. నింపుము దేవా ఆత్మాభిషేకముతో. లైవ్ ఫాలో అవుతున్న వాళ్ళని అభిషేకించు, ఆశీర్వదించు, పిల్లలను ఆశీర్వదించు, పిన్న పెద్దలను ఆశీర్వదించు. నింపు 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 నింపు. ఆనంద అభిషేకం, ఆత్మాభిషేకం, ఆత్మాభిషేకం, ఆనంద అభిషేకం, ఆనంద అభిషేకం. గోరి అందరినీ అందరినీ ప్రభు అందరినీ ఓ గషాయి మీద నీ హస్తము చాపి. ఆమె ఓ గషాయి మీద నీ హస్తము చాపి స్వస్థపరుషుము. స్వస్థత అడుగు, స్వస్థత అడుగు, స్వస్థత, స్వస్థత అడుగు. ఇప్పుడే ప్రతి ఒక్కరిని తాకి, ప్రతి నాడి నరము తాకి స్వస్థపరచుము. ఆత్మాభిషేకముతో స్వస్థపరచుము. ఆత్మాభిషేకముతో స్వస్థపరచుము. స్వస్థపరచుము. స్వస్థత, 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 స్వస్థత. రమల రమల తిరమ బాబా 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 దగ్గర ఓలా పిల్లలారా మీ మధ్యలో సంచరిస్తున్నా. నేను నేనే మీ మధ్యలో ఉన్నా. నేను నేనే. ఏనాటిదో ఈ బంధము, ఏనాటిదో ఈ బంధము. ఇడిసిపోనిది నన్ను ఇడవనిది, నన్ను ఇడవనిది, నన్ను విడిసిపోనిది ఈ బంధము. ఆత్మాభిషేకం అనాది సంకల్పమే. ఆత్మాభిషేకం అనాది సంకల్పమే. అనాది అనాది సంకల్పం. అనాది సంకల్పమే. నన్ను వలసినాడు, నన్ను చేరదీసి ప్రేమించినాడు. గోరి నన్ను వలసినాడు, నన్ను చేరదీసి ప్రేమించినాడు. నా ప్రియుడు కవర్లవనుడు, నా ప్రియుడు రక్తవర్ణుడు. గోరి అది ఫల రమ
నేను నా ప్రియుని కానను అనాదిలో ప్రేమించినాడు. గ్లోరీ గ్లోరీ ఆశ్చర్యమే అద్భుతమే సవాల్ ఆశ్చర్యమే అద్భుతమే ఆశ్చర్యమే అద్భుతమే ఏ నాటిదో ఈ బంధము ఏ నాటిదో ఈ బంధము గ్లోరీ కిషరవాలక పరిశుద్ధాత్మలో బంధము ఆత్మాభిషేకములో బంధము పరిశుద్ధాత్మలో బంధము గ్లోరీ ఆమె అనాది సంకల్పమే అనాది సంకల్పమే అనాది సంకల్పం ఇది అనాది సంకల్పం ఆత్మాభిషేకం నన్ను వలసినాడు నన్ను ఎడువనని నాతో నడిచి గ్లోరీ గ్లోరీ శరబలగనబగదు అతడే నా ప్రియుడు అతడే నా ప్రియుడు గ్లోరీ హవే నేను నా ప్రియుని దానను గ్లోరీ హవే నా ప్రియుడు రత్నవర్ణుడు నా ప్రియుడు ధవళవర్ణుడు అనే రవే పచ్చిక గల చోట్ల నన్ను మేపును పచ్చిక గల చోట్ల కరుణ చేయును శాంతికరమైన జలములలో నన్ను నడిపించును అనాది సంకల్పమే ఆహా అనాది సంకల్పమే ఓహో అనాది సంకల్పమే నా పైన అనాది సంకల్పమే మరి పరిశుద్ధాత్మలో పరిచర్యలో అనాది సంకల్పమే సవాల్ 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 పరిశుద్ధాత్మలో అబే ఆత్మాభిషేకమే ఆత్మాభిషేకమే అబే దొరి నా ప్రియుడు నన్ను వలసినాడు అబే నన్ను వలసి నా ప్రియుడు నన్ను వలసినాడు నన్ను పిలిచినాడు గోరి 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 అదే నన్ను వలసినాడు నన్ను పిలిచినాడు గోరి అతడే నా ప్రియుడు అతడే నా ప్రియుడు అతడే నా ప్రియుడు అతడే నా ప్రియుడు అతని నేత్రాలు గరి అతి చాలలతో నిండెను అతని నేత్రాలు అతి చాలలతో నిండెను అభిషేకం ఆత్మాభిషేకం అగ్నాభిషేకం అభిషేకమే అభిషేకం విశలమ అభిషేకం విశలమరక్ ఆత్మాభిషేకం గరి అగ్నాభిషేకం ప్రేమాభిషేకం ఆత్మాభిషేకం ఆదరణలో అభిషేకములో ఆదరణ అభిషేకములో స్వస్థత అభిషేకములో సమాధానము అభిషేకం మరి అభిషేకం అభిషేకం ఆత్మాభిషేకం ఏనాటిదో ఈ బంధము ఏనాటిదో ఈ బంధము నన్ను విడువని బంధము మరవని
అన్య భాషలతో అన్య భాషలతో నింపుము యెరూషలేములో మేడగదిలో అనుభవంలోకి నడిపించుము. మేడగది అనుభవం ఇలా బాబా కదా మేడగది అనుభవం యెరూషలేములో మేడగదిలో అభిషేకించిన అభిషేకం ఆత్మతో నింపుము. అభిషేకం ఆత్మతో నింపుము. ఆమేన్. యెరూషలేములో యెరూషలేములో మేడగది అనుభవంలోనికి నడిపించుము. యెరూషలేములో మేడగది అనుభవంలోనికి నడిపించుము. ఆమేన్. నడిపించుము. ఆత్మాభిషేకముతో నింపుము. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్మ దేవుడా దేవుడా నా దేవుడా ఈ ప్రజలకు దేవుడా దేవుడా నా దేవుడా ఈ ప్రజలకు దేవుడా ఈ ప్రజలకు దేవుడా ఈ ప్రజలకు దేవుడా 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 దేవుడు ఆత్మాభిషేకముతో అక్కర తీర్చు ఆత్మాభిషేకముతో అక్కర తీర్చు ఆత్మాభిషేకముతో మెరుగైన జీవితం మెరుగైన జీవితం మెరుగైన జీవితం లేనిడి తలమును తొలగించుము. ఆత్మాభిషేకముతో లేనిడి తలమును తొలగించుము. లేనిడి తొలగించు. ఆస్తి కర్తలకై ప్రభువా ఎత్తబడే సంఘముగా అభిషేకించు. ఎత్తబడే సంఘముగా అభిషేకించు. సంఘం ఎత్తబడుటకు అభిషేకం సంఘం ఎత్తబడుటకు సిద్ధపడు సిద్ధపడుము. ఆత్మాభిషేకముతో సిద్ధపడుము. ఓ సంగమా నా సంగమా ఓ సంగమా నా సంగమా దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు నా సంగమా అని పిలుస్తున్నాడు. సిద్ధపడుము ఎత్తబడుటకు సిద్ధపడుము. ఆరోహణము కొరకు సిద్ధపడుము. ఆరోహణము కొరకే సిద్ధపడుము. ఏనాటిదో ఈ బంధము అనాది సంకల్పమే అనాది సంకల్పమే. ఏనాటిదో ఈ బంధము ఆత్మాభిషేకం అనాది సంకల్పమే. ఆత్మాభిషేకం అనాది సంకల్పమే. ఆమేన్. అలా కళ్ళు గట్టిగా మూసుకోండి. కళ్ళు తీయొద్దు. కళ్ళు ఓపెన్ చేయొద్దు. చూడండి దర్శనం. పరలోకం నుంచి ఒక స్వరం. ఇది అనాది సంకల్పమైన ఒక స్వరం. ఈ రోజుది కాదు ఆయన ఒక స్వరం. నీ తల్లి గర్భంలో నిన్ను ఎరిగిన సంకల్పం. ఓ నా పిల్లలారా నీవు నా సొత్తు. నేనుగానే ఉన్నాను. మీ చింత ఎవరితో నా పైన ఒక స్వరం వినిపిస్తా ఉంది. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు కలిసి హల్లెలూయా చెప్దామా? అందరూ ఒకసారి సపోర్ట్ కొడదామా? ఇంకోసారి హల్లెలూయా చెప్దామా? ఓకే, సండే స్కూల్ పిల్లలు క్లాస్కి వెళ్ళండి. సబ్జెక్టు ప్రియులారా గమనించండి. సబ్జెక్ట్ ఏమ్మా చెప్పమంటావా? బస్టులు కాకున్నట్లు. ఎవరు కాకున్నట్లు? బస్టులు కాకున్నట్లు. మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఏ రోజు మెసేజీ, ఎక్కడ మెసేజీ, ఎవరిచ్చింది మెసేజీ నోట్ చేసుకోండి. ఆదివారం సబ్జెక్ట్ పేరు ఏం చెప్పాం? బస్టులు కాకున్నట్లు. నేను బస్టుడినై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నేను బస్టుడై పోదునేమోనని నా శరీరాన్ని నలగగొట్టి దాన్ని నేను లోపరుచుకుంటున్నాను. అంటే దీన్ని బట్టి ప్రియులరా గమనించండి. శరీరం వలన బస్టత్వం రాకున్నట్టుగా, బస్టత్వం శరీరానికి అంటకుండానట్లుగా ముందుగానే ఆ శరీరాన్ని కాపాడుకుంటున్నాడు. కాపాడుకోవడానికి శరీరం కోరినటువంటి ఆ కోరికల్ని దేనిని వంటనీయకుండా శరీరాన్ని దాన్ని నెరవేర్చకుండా శరీరాన్ని నేను నలగొడుతున్నాను అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక చాప్టర్ 9:27 వర్స్లో నేను బస్టుడై పోదునేమోనని నా శరీరాన్ని నలగొట్టి దాన్ని నేను లోపరుచుకొనుచున్నాను. బస్టుడు కాకున్నట్టుగా, బస్టత్వం అంటకున్నట్టుగా శరీరం కోరికని తీర్చకుండా దాన్ని నేను నలగొడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంకో చోట ఏమంటాడంటే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి చూడని వాని వలె పరిగెత్తువాడిని కాను. నా పరుగు గురి దగ్గరకే. నా గురి ఏంటంటే బస్టుడిని కాకున్నట్టుగా నా గురి. ఎవరు కాకున్నట్టుగా? బస్టుడు కాకున్నట్టుగా ఆయన గురి. హల్లెలూయా. అంచేత ప్రియులరా, ఇది ఎందుకు చెప్పబడిందంటే, ఈ విషయాన్ని నేర్చుకొని ఆ ఉపదేశమందు నిలిచి ఉన్నవారు కూడా బస్టులు కాకున్నట్టుగా వారి శరీరాన్ని ఏం చేయాలి? నల్లగొట్టాలి. ఇప్పుడు మనం బట్టల సాల చేస్తాం అనుకోండి. బట్టల సాల చేసేటప్పుడు ప్రియులారా మనకి ఇష్టంగా సాల్వ్ చేసుకుంటాం. నీట్గా, శుభ్రంగా, వైట్గా
బాగా రావాలి, బాగా తెల్లగా ఉండాలి. దానికి ప్రయాసం అవసరం, ఆలోచన అవసరం, తద్వారా నీళ్ళు అవసరం, లిక్విడ్ అవసరం, బ్రష్ సోప్ అవసరం, అవునా కదా? అప్పుడు అలా చేసినప్పుడు ఎవరైతే సలహా చేసుకుంటారో వారికి ఇష్టంగా దాన్ని మార్చుకుంటారు. అలాగనే కాబట్టి నేను గురి చూడని వాడి వల్లే పరిగెత్తను గనుక, గాలి ఒక పక్క కాకుండా ప్రియులారా నలుమూలల గాలి తిరుగుతుంది, నలుమూలల. ఇప్పుడు పర్వత నుంచి తూర్పు గాలి, ఒకప్పుడు మళ్ళా తూర్పు నుంచి పర్వత గాలి, ఉత్తరం నుంచి దక్షిణానికి గాలి, దక్షిణానికి నుంచి ఉత్తరానికి గాలి, మళ్ళా 4 గాలులు కలుసుకున్న చోట షుడి గాలి. నేను ఆ గాలిలా కాదు కానీ నేను ప్రకటించిన తర్వాత నేనే బస్సుపోదునేమోనని దాన్ని లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులుగా ప్రియులారా మనం ముద్రేయబడినటువంటి మనము ఆ ముద్రలో కనిపిస్తాం. ఒక వైట్ పేపర్ మీద ఒక సబ్జెక్ట్ రాసి దానికి ముద్ర వేసి సంతకం పెడతారు. అలాగా ఇప్పుడు మనము ముద్రేయబడ్డటువంటి వారిని. ఏ ముద్ర? క్రైస్తవ ముద్ర. ముద్రేయబడేటువంటి మనము భ్రష్టులం కాకుండా చూసుకోవాలి. మనిషి మాట్లాడాల్సిందే. అయితే మన మాటల యందు భ్రష్టత్వం చోటు చేసుకోకూడదు అని అర్థం. మన తలంపుల యందు దేవునికి ఇష్టం కానిది మనలో చోటు చేసుకొనకూడదు. నాకు కంచి కనిపించండి అయ్యా, లోపల కదా, లోపల ఖాళీ ఉంది, లోపల తీసుకొని కూర్చి నాకు కనిపించండి బాబు, లోపల కనిపిస్తే మీకు ఆశీర్వాదం. ఇప్పుడు క్లాస్ వినేటప్పుడు కనిపిస్తే టీచర్కి మనం ఆ లెసన్ని క్యాచ్ చేయగలం. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా మనం ఏం వింటున్నామంటే భ్రష్టులం కాకుండాన్నట్లుగా, భ్రష్టులమి అమ్మవారు కూడా కనిపించాలి. నాకు సుగుణమ్మ తల్లి కొంచెం జరుపుకో, కనిపించండి నాన్న. హల్లెలూయా. జరా కట్టను తీసేయి. అట్లా రాదు, కమ్మితో ఎక్కడ తీయాలా? గాలి కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే మనము దేవుని గురించి చెప్పి మనం దేవుని ప్రజలకు ముద్రేయబడి తర్వాత మళ్ళీ మనం బస్సులైపోతామని జాగ్రత్తగా ఉండడానికి శరీరముని నల్లగొట్టాలి. హల్లెలూయా. ఆ మట్లో వేస్తే మళ్ళీ జాగ్రత్త పెట్టు. ఆమె హల్లెలూయా. శరీరం ప్రియులారా మన ఆధీనములో ఉంచుకోవడానికి ఇది మన జాగ్రత్త అయి ఉండాలి అంటున్నారు పరిశుద్ధ పౌలు గారు. ఆయన చాలా జ్ఞాని, గొప్ప చదవరి, గొప్ప సేవ చేశాడు. క్రీస్తు యేసయ్య పడిన కష్టాలలో మిగిలిన నాపైన మోపుకుంటున్నాను అంటున్నాడు. నాపైన మోపుకుంటాను అని సిద్ధపడుతున్నాడు. క్రీస్తు యేసయ్య ఏ విధంగా హింసింపబడి, శిక్షించబడి, అవమానించబడ్డాడో అవన్నీ ఆయనలో మిగిలినవి నాపైన మోపుకుంటాను. యేసయ్యని శిక్షించింది
ఆయనకి తెలుసు ఏ విధంగా శిక్షించారు. ఆ శిక్షకి ఈయన ఒప్పుకుంటున్నాడు. అలాగా ప్రియులరా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ ముందు మారు మనసుకు ముందు బాప్తిసం, రక్షణ, మారు మనసు, బాప్తిసం పొందినటువంటి వారు క్రైస్తవులని ముద్రేయబడేటువంటి వారు. మందిరానికి వస్తానే క్రైస్తవులు అనబడరు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానే ప్రియులరా, ఆఫీసులో ఓ ఫియోన్కి అర్హత కలిగినటువంటి వ్యక్తి ఫియోన్గానే పనిచేస్తాడు. గుమస్తాగా అర్హత కలిగిన వ్యక్తి గుమస్తాగానే పనిచేస్తాడు. ఆఫీసర్కి అర్హత కలిగిన వ్యక్తి ఆఫీసర్గానే పనిచేస్తాడు. వీళ్ళు ఎడ్యుకేషన్ పర్సన్ అయితే వాళ్ళ అనుభవం పైన ఆ జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ వస్తున్న టెస్టులు రాసిన అనుభవం పైన వాళ్ళు ప్రమోషన్లు ఇస్తారు. ఫియోన్ గుమస్తా కావచ్చు, గుమస్తా ఆఫీసర్ కావచ్చు. కాబట్టి మనము 1 by 1 ఈ మార్గంలోకి వచ్చాం. మారు మనసు, రక్షణ, బాప్తిసం ఈ పొందినటువంటి వారు ఏమని పిలబడతారు? క్రైస్తవులు అని పిలబడతారు. నేనేమంటానంటే, క్రైస్తవులని పిలవడం కంటే సృష్టికర్త దేవునికి పరిశుద్ధులు అని పిలవడము మరి శ్రేష్టం అన్నమాట. అహరోనుకి ఒక టైటిల్ ఉంది, దేవుని పరిశుద్ధుడు అని. హల్లెలూయా. దేవుని పరిశుద్ధుడు అంటే అహరోను దేవుణ్ణి సేవించేవారు కాబట్టి ఆయనకి ఓ టైటిల్స్, వస్త్రాలు టైటిల్, పథకం టైటిల్, ఎపోదు టైటిల్, చాలామంది అంగీ టైటిల్, తర్వాత గంటలు ఉన్నాయి ఐ టైటిల్. హల్లెలూయా. ఎంతో ఘనపరచబడ్డాడు యాజకుడు. ఎందుకంటే ఆయన ముద్రించబడ్డాడు. దీన్ని బట్టి మనుషులు అనేటువంటి వారు ఎవరైనా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, భ్రష్టత్వం కాకుండా ఉన్నట్టుగా. భ్రష్టత్వం ఎలా కలుగుతుంది? మాటల ద్వారా కూడా భ్రష్టత్వం, తలంపుల్లో కూడా భ్రష్టత్వం, జీవితంలో కూడా భ్రష్టత్వం. అది అంటకుండా ప్రియులరా మనం కాపాడుకోవడానికి సహవాసము, సంఘము, ఉపదేశము, ఈ ప్రతిష్ట అవసరం. హల్లెలూయా. అది అపొస్తలులై ఉండాలి. జీవితాన్ని చెడగొట్టుకొని ప్రియులారా చూడండి, ఒక ఇల్లు కడుతున్నప్పుడు కట్టుకుంటూ పోతున్నాం, కొంచెం హైట్ వెళ్ళిన తర్వాత పడిపోయింది అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి కట్టడానికి సమయం గ్యాప్ తీసుకుంటుంది, లేట్ అవుతుంది. పడడానికి కారణం ఏంటంటే జాగ్రత్త లేకుండా కట్టడం. రాయికి రాయి తూక్కు పెట్టకుండా ఒక 2-3 లైన్ ఎదిగిన తర్వాత 2-3 లైన్ పైకి వెళ్ళిన తర్వాత బద్ద పెట్టి చూసుకోకుండా, రాయికి రాయి తూగు పెట్టకుండా కట్టుకుంటూ పోతున్న వల్ల ఇటో గడిపోతుంది, పడిపోతుంది. కట్టడం తెలిసిన ఆయనే. అయితే తనకి కావాల్సిన సామాగ్రి పెట్టుకొని ఆ సామాగ్రిని ఉపయోగిస్తూ ఆ గోడ కట్టడం వలన పడిపోదు. ఇందులో జాగ్రత్త చూస్తాం మనం ప్రియులరా, బాధ్యత చూస్తాం ప్రియులరా. హల్లెలూయా. కాబట్టి మన జీవితాన్ని ఎవరో కట్టరు. మన జీవితాన్ని కట్టేది దేవుని వాక్యం మాత్రమే. దేవుని సత్యములో నిలబెట్టడానికి దేవుని వాక్యముతో ప్రియులరా ఉపదేశం ద్వారా కట్టబడతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కట్టబడతాం. ఆమేన్. సండే స్కూల్ స్నాక్సా?
అయ్యేంటది ఎవరు తెచ్చింది? దేవా బిడ్డను సరే. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పైన కింద ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసి. హల్లెలూయా. ఇందులో చాలా జాగ్రత్త తీసుకునే విషయాన్ని మనం వింటున్నాం. 24లో ఏమన్నాడంటే, పందిప రంగమందు పరిగెత్తు వారందరూ. ఇప్పుడు పందెంలో గెలిచిన వారు బహుమానం పొందుతారు. ప్రియులారా, మీరు గమనిస్తున్నారు లేదు కానీ, ఇప్పుడు మన ముందు పందెం ఉంది. హల్లెలూయా. పందెంలో పరిశుద్ధులు గెలిచారు. హల్లెలూయా. ఆ గెలిచిన పరిశుద్ధులలో ఒకే ఒక ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెలిచారు. ఆమేన్. ఆయన కిరీటం ధరించుకున్నాడు, ఆయన మకుటము ధరించుకొని ఉన్నాడు. ఆయన గెలిచాడు. ఆయన పరుగు తుదముట్టించాడు. హల్లెలూయా. అంటే ఆయన ఇప్పుడు మృతులలో లేడు. ఆయన గెలిచినందువల్ల జీవిస్తున్నాడు. ఆమేన్. ఓడిపోతే మరణిస్తారు. ఇప్పుడు ఈ ముద్ర వేసుకున్న వాళ్ళు ప్రియులరా, ఏదో ఒక విధంగా కనుమూశారనుకోండి, అది నిద్రకి సాదృశ్యం. నిద్రలోకి వెళ్ళిపోయారు. తీర్పు దినం వారికి రెస్ట్, ఫుల్ రెస్ట్. ఎందుకు రెస్ట్ తెలుసా? ప్రభు కోసం జీవించినందుకు. ప్రభు కోసం నా జీవితం అర్పించుచున్నానయ్యా. ప్రభు కోసం నా జీవితం అర్పించుచున్నానయ్యా. ప్రభువే నాకు ఆశ్రయ దుర్గము, యేసే నాకు ఆనంద క్షేత్రము. ప్రభువే నాకు ఆశ్రయ దుర్గము, యేసే నాకు ఆనంద క్షేత్రం. హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా. ఆపత్కాలమందు మొరపెట్టిన ఉత్తరమిచ్చే దేవుడు. ఆపత్కాలమందు మొరపెట్టిన ఉత్తరమిచ్చే దేవుడు. అనాదిగా ఇడువడు, ఎన్నడు ఎడబాయడు. అనాదిగా విడువడు, ఎన్నడు ఎడబాయడు. హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా. అవమానములందు కృంగిన ఆదరించే దేవుడు. అవమానములందు కృంగిన ఆదరించే దేవుడు. సిగ్గుపడనివ్వడు, ఎన్నడు ఎడబాయడు. సిగ్గుపడనివ్వడు, ఎన్నడు ఎడబాయడు. హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహా
ఆహాహా. అనారోగ్యమందు పడిపోయినా లేవనెత్తే దేవుడు, అనారోగ్యమందు పడిపోయినా లేవనెత్తే దేవుడు, స్వస్థపరచు దేవుడు, ఎన్నడు నిన్ను వదిలేయడు, స్వస్థపరచు దేవుడు, ఎన్నడు నిన్ను వదిలేయడు. హల్లెలూయా. కలిసి పడదాం, క్లాప్ చేస్తూ పడదాం. హల్లెలూయా. ఆహాహా. హల్లెలూయా. హల్లెలూయా. ఆహాహా. ప్రభు కోసం నా జీవితం అర్పించుచున్నాయా, ప్రభు కోసం నా జీవితం అర్పించుచున్నానయ్యా. ప్రభువే నాకు ఆశ్రయ దుర్గము, యేసే నాకు ఆనంద క్షేత్రము, ప్రభువే నాకు ఆశ్రయ దుర్గము, యేసే నాకు ఆనంద క్షేత్రము. హల్లెలూయా. ఆహాహా. హల్లెలూయా. ఆహాహా. హల్లెలూయా. ఆహాహా. హల్లెలూయా. ఆహాహా. హల్లెలూయా. ఏమన్నారు పరిశుద్ధులు? ఎవరి కోసం అంటే కొంచెం ముందుకు రండి, మధ్యలో కొంచెం ముందుకు రండి బాబు. హల్లెలూయా. ఎవరి కోసం అంట? ఎవరి కోసం అంట? మన ఎవరి కోసం? నిజంగా ప్రభు కోసమేనా? అయితే సంతోషం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ మాట ఎవరున్నారు? ప్రభు విన్నాడా లేదా? ప్రభు విన్నాడా లేదా? ఎవరి కోసం మన జీవితం? ప్రభు కోసం, లోలాకుల కోసం కాదు కదా, కాదు కదా. మా చిన్న వయసులో మా ఊరంతా క్రైస్తవులే, అయితే అన్నీ చేస్తారు. ఒక అమ్మాయికి సంబంధం చూడడానికి వస్తాను కబురు అంటారు. వెంటనే అమ్మాయికి ఏం చేశారంటే చెవులకు తగిలించి మేకకి ఇక్కడ ఏళ్ళాడుతుంటే చూడండి, మేకకి ఏలుకలాడుతుంటే రెండు గంట నీ తలకాయ నా తలకాయ, మేకపోతుకి ఇక్కడ ఏలాడుతుంటాయి, రెండు ఏలాడుతుంటాయి. నీకు తెలుసా కృపదానం? అవి గుర్తొచ్చాయి నాకు. ఈ ఏలాడేసుకొని తిరుగుతామంటే రేపు మా అల్లుడు వస్తాడు, కోడళ్ళు వస్తాడు. ఎవరి కోసం జీవితం? ఎవరి కోసం? అపొస్తలుల ఉపదేశం వింటున్నారు. అపొస్తలుల ఉపదేశం వింటున్నారు. నేను ఫస్ట్ కాదు, నాకంటే ముందు అపొస్తలుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉపదేశం, నాకంటే ముందు దైవ సేవకులు అపొస్తలులు వారి ఉపదేశం వింటున్నారు. అంటే ఆ మేక ఊగులాడుచుకుంటుంది, ఏలకాడుచుకుంటుంది. అంటే మేకపోతుకి అది ప్రారంభంలోనే పుట్టకలోనే అది వస్తాయి, అవి ఏలాడుతుంటాయి, తోలికి ఏలాడుతుంటాయి. అవి గుర్తొస్తున్నాయి కొందరు చూస్తూ ఉంటే. ఎవరి కోసం జీవితం? ఈ అమ్మ చెప్పాలి. ఎవరి కోసం? ఎప్పుడు 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 తల్లులారా? యేసయ్య యవన రక్తముని దేవునికి ఖర్చు పెట్టాడు. పాపము లేని రక్తము, కల్మషం లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము. హల్లెలూయా. దేవుణ్ణి
ప్రార్థిస్తాం, మనం స్వస్థత కొరకు ప్రార్థిస్తాం. అప్పుడే దేవుని ప్రజలైపోలేదు. అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం, అప్పుడే పరిశుద్ధులైపోలేదు, క్రైస్తవులైపోలేదు. ప్రభు కోసము జీవించడానికి నడుం కడితే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిసం తీసుకొని ఆ ప్లేస్లోనే ఉండి దేవుని సత్యానికి దూరం కాకుండా అక్కడి నుంచి దైవోపదేశం ద్వారా నడిపించబడుతూ ఉంటే పరిశుద్ధులు అవుతారు. ఆమేన్. యేసు ప్రభుకి ప్రియులారా, ఆయనకి ఒక పేరు ఏంటంటే వమిషి వల్లి లేనివాడు. అంటే ఎవ్వరు లేని, మనుషులు ఎవ్వరు లేని వారు యేసు ప్రభు. మనుషులు ఎవ్వరు లేని వారు యేసు ప్రభు. యేసు ప్రభు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు. యేసు ప్రభు ఇక్కడ ఏసీ రూమ్ పెట్టుకోలేదు. యేసు ప్రభు ఇక్కడ ఏసీ రూమ్ పెట్టుకోలేదండి. యేసు ప్రభు స్టాపుని పెట్టుకొని తాలింపులు చేసుకొని తినలేదండి. యేసు ప్రభువుని పిలిచిన చోట భోంచేశాడు. బాడుగిళ్ళు తీసుకొని బాడుగింట్లో ఉండి దేవుని సేవ చేశారు. యేసు ప్రభుతో కూడా శిష్యులు యేసు ప్రభు. చప్పటి కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకి మెడపైన ఇంత ఒక అడుగెత్తు కండ పెట్టలేదండి. యేసు ప్రభుకి మెడపైన ఒక అడుగు ఎన్ని ఇంచులు? 12 ఇంచులు. హల్లెలూయా. కొన్ని ప్రాంతాల్లో కొందరు చూస్తూ ఉంటే తలకంటే మొహం ఎంత ఉంటుందండి. తలకంటే తలకాడి నుంచి 6 అడుగు బయటకు ఉంటుందండి కండ. తలకాడి నుంచి చింతలేని తిండి సంఘానికి వచ్చేవాళ్ళు తెచ్చేస్తారు కదా, చింతలేని తిండి. అయితే ఆ రోజుల్లో అపొస్తలులు నోరు కట్టుకొని నడుం కట్టుకొని ప్రియులరా పల్లెలు పట్టణాలు తిరిగి దేవుని సత్య సువార్తను ప్రకటించిన ఆ ఫలితము ఈరోజు ఆ మార్గం మనకు దొరికింది. సపడు కూడా దేవుని మహిమపరుచుకున్నాం. తోమాను తీసుకోండి యేసు ప్రభు శిష్యుడిని. ఆయన చనిపోవడానికి వచ్చాడు ఈ ప్రాంతానికి. ఈ ప్రాంతంలో చనిపోయాడు ఆయన చనిపోయిన ఫలితం మన రాష్ట్రానికి ప్రియులారా ఈ సత్యము తెలియపరచబడింది. గురి లేని వాడిగానే పరిగెత్తట్లేదు. నా ఆత్మీయ తల్లిదండ్రులని పిలువబడడానికి ఎంతమంది ఇష్టపడతారు మీలో? నా ఆత్మీయ తల్లిదండ్రులని ఎంతమంది ఇష్టపడతారు మీలో? అంటే మ్యాక్ కింద ఎలాడుతుంటాయి. వాటి కోసం జీవించకూడదు. ఇప్పుడు ఈయన ఏమన్నాడండి? నా శరీరాన్ని పోషిస్తానన్నాడా, నల్లగొడతానన్నాడా? శరీర కోరికలు నెరవేరుస్తానన్నాడా? ఎత్తబడే సంఘానికి ఉపదేశం, ఎత్తబడే సంఘం కట్టబడడానికి ఉపదేశం. ఇది అపోస్తలుల ఉపదేశం, సుధాకరణ ఉపదేశం కాదు. నేను ఈ సేవకుడితో నేను సరిపోను ఆ సేవకుడితో. అయితే వాళ్ళ అంచున మనం కనిపించడానికన్నా ప్రయాసపడాలి. ఏంటి? ఒక ఆఫీసర్కి ఫీ అని ఉంటాడు, ఆఫీసర్కి ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీసులోకి వెళ్తాడు. ఫీ అని ఎక్కడికి వెళ్తాడు? ఆఫీసర్తో కూడా ఆఫీసర్కి వెళ్తాడు. సపోర్ట్ కొడదామా? హల్లెలూయా. మనకి వండర్ఫుల్ పరిశుద్ధులు అపొస్తలులు సేవకులు ఉన్నారు మనకి బైబిల్ గ్రంథంలో. వాళ్ళని వెంబడించాలి మనం. చిన్నప్పుడు అమ్మ సెంగు పట్టుకొని తిరిగిన వాళ్ళు లేరండి? ఉన్నారు లేదా? అమ్మ ఎట్టిపోతాడు అమ్మ సెంగు పట్టుకొని అమ్మతో కూడా తిరిగి. ఎందుకు ఆ అమ్మని ఎట తెలుసు? సంకనెత్తుకొని లాలించి పాలించి బిడ్డకు కావాల్సిన ఆహారం తీసుకొని పాలిచ్చి
జోజోలాలి పాటలు పాడి ముద్దులాడినప్పుడు ఈమె ఎవరు? అమ్మ అమ్మ ఆమె హల్లెలూయా. అలాగే ప్రియులరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు అమ్మ, మనకు అమ్మ ఆయన, మనకు నాయన ఆయన, మనకు దేవుడైన, మనకు పరిశుద్ధుడైన, పరిశుద్ధతలో పరిపూర్ణుడైన, అయితే మనకి మార్గదర్శి అయిన. హల్లెలూయా హల్లెలూయా. ఏ మార్గాన్ని ఎంచుకుంటావు? ఏడు నుంచి ఎడికి మేక ఇటు తిరుగుతాయి, ఇటు తిరుగుతాయి. మేక జీవితం తెలుసా అండి? మేక జీవితం తెలుసా? మేక ఎలా మేసద్దు తెలుసా? 2 కాళ్ళు ఎత్తి చెట్టు పైన పెట్టి మేసద్దు. గమనించారు? ఉన్నారు ఇక్కడ, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అపవిత్రత ఒక మెసేజీలో లెగ్గిస్ ప్యాంట్లు వేయొద్దనంటే నీ సావాసం వద్దు, నీ సంఘం వద్దు, నీ ఉపదేశం వద్దు అని పట్టుబట్టి ఆగిపోయారండి. ఆగిపోయినారు. ఎవరికి నష్టమో ప్రియులారా తెలుసుకోండి. సుధాకరానికి ఏసైకి కాదు నష్టం ఏంటి? లెగ్గిస్ డ్రెస్ వల్ల అపవిత్రత అవునా కదా? లూజు డ్రెస్సులు ఉన్నాయి కదా. ఈయన ఏమంటున్నాడు? నేను భ్రష్టుడై పోతానేమోనని ముందుగానే నల్లగొట్టుకుంటున్నాడు. హల్లెలూయా. అందువల్ల ఇంకో చోట మనకి చెబుతానంటే, ఇప్పుడు జీవితం ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? అపొస్తలులు ఏమన్నారు? ప్రభు కోసం నా జీవితం. కొరింథీయులకు రాసిన పత్రిక 10:1 అంటున్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏదనగా మన పితరులందరూ మేఘం కింద ఉండిరి, వాళ్ళందరూ సముద్రంలో నడిసిరి, అందరూ మోసెను బట్టి బాప్తిస్మము తీసుకునిరి. మన పితరులందరూ గమనించాలి. లోపల ఖాళీ ఉంది. లోపల రండి. ఎండలు ఎందుకు ఇబ్బంది పడతారు? మన పితరులందరూ ఏమంటున్నాడండి? సహోదరులారా, మీకు ఒక విషయం తెలియకుండా నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. రాజు మీ తాత ఉన్నాడా? మీ తాతని కన్నా ఆయన ఉన్నాడా? ఆయన్ని కన్నా ఆయన ఉన్నాడా? ఆయన ఉంటేగా మీ తాత వచ్చింది. వాళ్ళు పితరులు. ఏమంటావు? మీ తాత లేడు. మీ తాత కన్నాడే ఆయన లేడు. ఆయన కన్నా ఆయన నువ్వు ఉన్నావు కదా. కాబట్టి నీకు పితరులు ఎవరు? మీ వెనక వాళ్ళు, మీ అవ్వ, తాత, ముత్తాతలు, అట్లా వెనక్కి వెళ్ళాలి. వాళ్ళు పితరులు. ఇప్పుడు చదువునాను, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు భ్రష్టులైపోవట నాకు ఇష్టం లేదు. సుధాకరణ మీద పోయి ఆడేస్తారు. ఏమండి? సుధాకరణ ఇట్లా చెప్పాడు, అట చెప్పాడు. సుధాకరణ పైన పోయి ఆడేస్తారే. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు భ్రష్టులు అవుట నాకు ఇష్టం లేదు. మన పితరులందరూ సముద్రంలో నడిచిపోయారు, మోషేని బట్టి మేఘం కింద బాప్తిసం జరిగింది. బాప్తిసం తీసుకున్నాడు అంత హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వినిపించలేదు మీకు? బాప్తిసం తీసుకున్నాడు అంత హల్లెలూయా చెప్దామా? నా నిమిత్తము, సువార్త నిమిత్తము, చిగ్గుపడిన వారి నిమిత్తము పరలోక రాజ్యంలో నేను కూడా తప్పించుకుంటాను, నేను చిగ్గుపడతాను అంటున్నాడు యేసు ప్రభు. నేను అని రావాలి. పరిశుద్ధపడతాను. నేను పరిశుద్ధపడుతున్నాను. నేను పరిశుద్ధుడిని. నా శరీరాన్ని నల్లగొడుతున్నాను. ఏం చేయాలా? చదువుకోండి మీ బైబిల్లో. నా బైబిల్లోనే కాదు, మీ బైబిల్లో ఉన్న విషయమే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి చూస్తే ప్రియులరా,
మీరు బాగా థింక్ చేయండి, ఆలోచించేయండి. లోకములో గణపరచబడిన ప్రజలు యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి వారు. లోకములో ఘనహీనత కాదు, ఘనపరచబడడానికి కడగబడ్డారు. ఘనమైన జీవం కలిగిన రక్తముతో, ఘనమైన రక్తముతో, జీవింపజేసే రక్తముతో, జీవిస్తున్న పరిశుద్ధమైన రక్తముతో కడగబడము. ప్రియులారా, ఎవరు కడగబడ్డారో వారిని దేవుడు గణపరిచాడండి. హల్లెలూయా. ఒక గుమస్తా, ఒక ఆఫీసర్ అయితే అందులో ఘనత చూస్తాం లేదండి. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనల్ని ఘనపరిచాడు. ప్రియులారా, ప్రభు పక్షాన, ప్రభు కోసం జీవించే వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు, సాధారణమైన మనుషులు కాదు. ఇది వాల్యుబుల్ పర్సన్స్. మనం అందరం విలువైన మనుషులమే. విలువైన జీవితం చేయాలి. విలువైన జీవితం చేస్తే విలువైన వ్యక్తి, పరిశుద్ధులు. అంత మాత్రం కాదు, పరిపూర్ణత చెందడానికి శరీరాన్ని ఏం చేయాలంట? నల్లగొట్టాలి. ఆమేన్. పురుషులైనా స్త్రీలైనా శరీరాన్ని నల్లగొట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు సోపు తీసుకోండి. ఇప్పుడు ఒక సోపుకి అలవాటు పడ్డాం, కొత్తగా ఒక సోపు వదిలేనుకోండి, దీన్ని వదిలేసి మళ్ళీ దాన్ని పోస్తాం. ఏండి, కొత్తగా ఒక పౌడర్ వదిలేనుకోండి, దీన్ని వదిలేసి ముందు ఒక పౌడర్ పోస్తున్నాము, ఇది వదిలేసి మళ్ళీ కొత్త పౌడర్ పోస్తాం. అది పూసి ఇది పూసి ఒళ్ళంతా పాడు చేసుకుంటారు. కాటికి ద్వారా నీ కళ్ళు పెద్దవి చేసుకోకు అని ఉంది. కాటికి ద్వారా నీ కళ్ళు పెద్దవి చేసుకుంటున్నదానా అని ఉంది. ఇర్మీయా గ్రంథంలో రాయబడి, మీరు చదువుకోండి. హల్లెలూయా. దేవుడు సాధారణమైన మనిషి కాదు. శరీరధారిగా రావాల్సిన అవసరం ఏంటంటే, మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఆయన కూడా శరీరధారికి వచ్చి మనతో స్నేహం చేసి మన కొరకే ఆయన గొల్గొతా కొండపైన గవిని ఎలుపుల బలిపశుగా మార్చబడ్డాడు. మన నిమిత్తమే, మనుషుల నిమిత్తమే. ఆయన తప్పు చేసి కాదు, ఆయన అపవిత్రుడై కాదు, ఆయన పాపై కాదు, పాపైన మనిషి కొరకి, పాపైన మనిషిని పాపల నుంచి విడిపించి ఆయనతో సమానంగా నిలబెట్టుకోవడానికి ఆయన విలువైన ప్రాణాన్ని బలి చేశాడు. ఏంటమ్మా మారింది? హల్లెలూయా. బలి చేశాడు ఆయన. ఆలోచించాడు, ఎందుకు ఈ మార్గం, ఎందుకు రావాలి ఈ మార్గంలోకి? జీవజంతువులు బతుకుతున్నాయి, పక్షులు బతుకుతున్నాయి, ఏమండి, రకరకాల తినకూడని ఆహారం తినే జంతువులు కూడా బతుకుతున్నాయి. మరి మనం మనుషులంగా దేవుని పోలికతో ఈ శరీరంలోకి వచ్చాం, ఈ జీవితంలోకి వచ్చాం. ప్రియులరా, సృష్టి అంతలో చూసుకోండి, మనిషిని దేవుడు గణపరిచాడు. మనిషిని దేవుడు చర్చగా పెట్టుకోండి, మీరు చర్చగా పెట్టుకోండి. సృష్టిలో మనిషిని దేవుడు గణపరిస్తే ఘనమైన నిత్యమైనటువంటి అలవాట్లకు లోనై యేసయ్యని నిట్ట నిలువన మిట్ట మధ్యాహ్నం సిలువకు అప్పచెప్తావా? నా ద్వారానే ప్రభు సిలువకు అప్పచెప్పుకున్నాడు, సిలువ సమర్పించుకున్నాడు, తుప్పు నిలిపించుకున్నాడు. నాగట చల్లగా ఆయన శరీరం దున్నబడింది నా నిమిత్తమే. కాస్త ఆలోచించి, నా ఆత్మీయులారా, నా తల్లిదండ్రులారా, నా అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, తీర్మానం చేయండి. ప్రభు కోసం నా జీవితం అర్పించుచున్నానయ్యా. ప్రభువే నాకు ఆశ్రయ దుర్గము, యేసే నాకు ఆనంద క్షేత్రము. ప్రభువే నాకు ఆశ్రయ దుర్గము, యేసే నాకు ఆనంద క్షేత్రము. హల్లెలూయా, ఆహాహా, హల్లెలూయా, ఆహాహా, హల్లెలూయా, ఆహాహా.
కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం అండి? చిన్న చిన్న అవసరాలకి అప్పు చేసిన వారు ప్రభు కోసం జీవించలేరు. అప్పు ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? కష్టపడి బ్రతకమని దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. ప్రియులారా, అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీ ఆస్తిని మించి మీకు భయంకరమైన జబ్బు వచ్చిందా? తిందామని ఒకడంటే, ఎక్కడ తీసుకొని తిందామని ఒకడంటే, 5 మంది అన్నదమ్ములంట ఆ కుటుంబంలో. తిందామని ఒకడంటే తినడానికి లేదు ఆ కుటుంబంలో. ఎక్కడ తీసుకొని తిందామని రెండో వాడంటే, మూడో వాడేమన్నాడు అప్పు చేసుకొని తిందామని, మూడో వాడంటే అప్పు ఎలా తీరుద్దామని, నాలుగోడంటే తినెళ్ళిపోదామని, ఐదో వాడంటే అప్పు చేసుకొని ఏసీలు, అప్పు చేసుకొని సన్నబియ్యం, అప్పు చేసుకొని చేపలు ఏండి, అప్పు చేసుకొని చెప్పులు, సోకు చేసుకొని అప్పులు, ఫిజులు అండి. నా ఫిజుని చూసి ఒకరు అన్నారు, మాది డబుల్ ఫిజ్ అండి అని అన్నారు. నాది సింగల్. అది మేము ఎప్పుడు, నా వయసు ఎంతండి ఇప్పుడు? 70. నా వయసు ఒక 10 సంవత్సరాలు, 10 కూడా కాల, 5 సంవత్సరాల ముందు, కానీ అంతకుముందు మాకు ఫిజ్ లేదు. సేల్సింగ్ ఫిజ్జులు ఉన్నాయి, కానీ మేము తెచ్చుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతా ఉంది. అది చూసి ఆ చూసిన వాళ్ళు మాది డబల్ ఫిజ్జు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ డబల్ ఫిజ్ విషయం ఏంటంటే ఈఎంఐలో తీసుకున్నారంట ఆ డబల్ ఫిజ్. సింగిల్ ఫిజ్ నేను 1000 ఫిగర్ సరిగ్గా గుర్తులేదు, డబ్బులు ఇచ్చి ఆన్ రోడ్ డబ్బులు ఇచ్చి నేను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. హల్లెలూయా. ప్రతి విషయంలో మేషమే సవాల్. అప్పు చేయను, యేసు ప్రభుని రోడ్లో నిలబెట్టను. ఏం తల్లి నిద్రిస్తలు? యేసు ప్రభుని ఈదులో నిలబెట్టను. నిట్ట నిలను. మేము ఇక్కడ కుమిలిపోయినా సరే అప్పు చేయము. అప్పు చేసి యేసు ప్రభుతో నేను ఒకటే చెప్తాను, మీరు ఇచ్చిన దాంట్లో ఎంత సేవ జరుగుతుందో అంత సేవ చేస్తాను. అప్పు చేసిన సేవ చేయను. అప్పు చేసిన వెహికల్స్ కొన్ను, అప్పు చేసి ఏం కొన్ను, మీరు ఇస్తే చేస్తాను అంతే. నాకు కొన్నది ఖర్చు పెట్టేస్తాను, మీరు నాకు ఇచ్చింది ఖర్చు పెట్టేశాను, మీరు ఇస్తే చేస్తాను, ఇవ్వకపోతే వాళ్ళలాగా చేయాలా ఏళ్ళలాగా చేయాలని. మీరు నాకు ఇచ్చిన దర్శనం నా సేవ. యేసయ్య మీరు నాకే దర్శనం ఇచ్చారో అదే సేవ, ఆ దర్శనంలోనే సేవ చేస్తాను. దర్శనం మార్చుకోను. ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడంట. ఈ మధ్య ఒక పాస్టర్ గారు చెప్పారు, పక్కన కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. ఫస్ట్ కట్టుకున్నాయని ఎలివేషన్ లేకుండా కట్టుకున్నాడంట. పక్కన కట్టుకున్నాయని ఎలివేషన్తో కట్టుకున్నాడంట. ఈ ఎలివేషన్ కట్టుకుని మళ్ళీ ముందు పక్క గోడలని పగలగొట్టేసి మళ్ళీ ఎలివేషన్ స్టార్ట్ చేశాడు. అంటే ఆయనలాగా ఉండాలా? డబ్బులు అప్పు తేవాలా? అప్పు తెచ్చి ఇల్లు కట్టేది, అప్పు తెచ్చి బళ్ళు కొనేది. నేను 2 వీల్స్ కొన్నా, సైకిలే కొన్నా, రిక్షానే కొన్నా, ఆటోనే కొన్నా, ఏ వెహికల్ కొన్నా, కారు కొన్నా, ఆన్ రోడ్ అంతే. విషయం అంతే. హల్లెలూయా. అన్నీ ఆన్ రోడే. అప్పటికప్పుడు కాడడం తెచ్చేసుకోవడం ఉన్న దాంట్లోనే. ఎవరి కోసం జీవితం? ఎవరి కోసం? ఇటు పెట్టండి. నేను పెట్టినాను, నేను నా కోసం పెట్టద్దు, మీకోసం. మీ సవాల్ చెప్పండి. ఇట్లా కావాలి. ఇట్లా నేను దేనికోసం? అబద్ధాల కోసం. అబద్ధాలు ఎవరు చెప్తారు? రేడియో రంగం. రేడియోకి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? కడప స్టేషను, సికింద్రాబాద్ స్టేషను, తర్వాత స్టేషన్లు ఉన్నాయి కదా, రేడియో స్టేషన్లు. ఎక్కడికి వస్తాయి? కడప నుంచి వదిలితే
కడప రేడియో స్టేషన్లో వార్త వదిలితే తిరుపతికి వచ్చి ఏం చెప్తాయి, గుట్టపైన కోనలో గుట్టపైన బస్సు దొరికింది, కోనలోకి వచ్చింది, 3 మృతి చెందారు. ఎక్కడి నుంచి కడప నుంచి రేడియో స్టేషన్ వార్త. రేడియో రంగం మనం స్త్రీలలో ఉన్నారు, పురుషులలో ఉన్నారు. ఫోన్లు వచ్చాయి అనుకోండి, నాతో నా దగ్గర నా సమీపంలో ఉంటారా, ఫోన్ వచ్చింది ఎత్తుకొని పరిగెత్తో పోతారు. ఎవరు మాట్లాడినట్టు ఎందుకు ఎవరు మాట్లాడి దైవ సేవకుడిని కూడాని ఫోను, అది ఏం ఫోన్ అయి ఉంటుంది, దొంగ ఫోనే కదా. ఈ ఫోను భార్యకి అన్యాయం చేసే ఫోనా, లేకపోతే భర్తకి అన్యాయం చేసే ఫోనా, పిల్లలకి అన్యాయం చేసే ఫోనా, అయితే కదా. ఇంటుంది సత్యం, అది నగ్న సత్యం. ఇద్దరు భార్య భర్త ఇద్దరు కలిసి అబద్ధం చెప్పారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? ఎవరు వాళ్ళ పేర్లు చెప్పాలి, తలకాయ వివరాలు చెప్పాలి. అననీయ, సబ్జిరాలు భార్య భర్త ఇద్దరు కలిసి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆస్తి అంతా అమ్మి సేవలు ఖర్చు పెడుతున్నారంట. అప్పుడు వీళ్ళిద్దరు చూసి ఏళ్ళ ఆస్తి అమ్మి, హల్లెలూయా, ఏళ్ళ ఆస్తి అమ్మిన తర్వాత కొంత దాచుకొని తీసుకెళ్ళి పేతురు గారి దగ్గర పెడితే, పేతురు గారు, అననీయ మీరు అమ్మింది ఇంతేనా అన్నాడంట. మరి పేతురు గారికి ఎలా తెలుసు? దేవుడు నాకు కూడా కురపిచ్చాడు. పేతురు గారికి ఎలా తెలుసు? కొంత దాచుకొని, ఇంతేనా మీరు అమ్మింది మీ భూమి అని అంటే, ఇంతేనయ్యా, నిజమయ్యా, ఇంతేనయ్యా, నన్ను నమ్మయ్యా. మిమ్మల్ని నమ్మే ఈ నగ్గన సత్యం, ఈ గొప్ప సత్యము తెలియజేస్తూ ఉంది. మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. చదువుకోండి, నాకు ఇష్టము లేదు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఏ సంగతి? అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి, మన వాళ్ళందరూ మన పితరులంతా మేఘం కింద నడిచిపోయారు. సముద్రంలో నడిచిపోయిరి. వాళ్ళు సముద్రంలో మేఘం కింద నడిచిపోయినారు. అందరూ మోసేను బట్టి, మోషే ఉపదేశాన్ని బట్టి సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు, సముద్రంలో నడిచిపోయినారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, ఒకే పానీయం చేసిరి. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం, ఒకే బాప్తిసం, ఒకే బండలో నీళ్లు. ఆ బండ క్రీస్తు, ఆహారం క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న మనం అందరమి, ప్రభు సంస్థ తీసుకున్న మనం అందరమి ప్రియులారా, వాళ్ళు మనలాగా, మన వాళ్ళలాగా అందరం ఒకటైనాం. అయితే వాళ్ళు పాపము చేసి సంహారకుని ద్వారా శిక్షించబడి చచ్చిపోయినారు. మార్గ మధ్యలో వేరే స్త్రీలకి అదేమంటారు, టచ్అప్ అయ్యామా, టచ్అప్కి ఇచ్చాపా, ఏంటబ్బురా మనవాడు, ఏంటబ్బా టచ్అప్ అయ్యి జీవితాలు పాడు చేసుకున్నారు. హల్లెలూయా. ఏది బాబు వెనక్కి కొంగినాడు, ముందు కొంగాల్సింది. నాకేమలా ఉంటుంది, నీకేమీ లేదులే, వాళ్ళ విషయం చెప్తున్నా. ఇప్పుడు ఈ రేడియో రంగం గురించి చెప్తా ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. మీకు ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు. అందరూ ఆత్మీయంగానే ఉన్నారు, కానీ మార్గ మధ్యలో అన్నిలతో టచ్అప్ పెట్టుకొని జీవితాలు బద్దలు చేసుకున్నారు, శాపం తెచ్చి పెట్టుకున్నారు. శాపం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేనని చెప్పండి, చెప్పలేరు. సత్యానికి అతీతంగా, సత్యానికి లోబడకుండా, సత్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళు క్షమించబడరు. మా ద్వారా ఒక వార్త చెప్తే అది దేవుని వాక్యంగా తీసుకోవాలి. వాక్యం ఒక విధంగా ఉంటే, మన జీవితం ఒక విధంగా ఉంటే దేవుడు చూసుకుంటా ఉండాలన్నా. ఏమంటాడు చూడండి కింద, అదే తనగా మన పితరులు మేఘము కింద, చదువు మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ లక్షలాది మంది
ఎన్ని లక్షల మంది? 6 లక్షల ఎన్ని లక్షల మంది అమ్మా? 6,35,350 మంది ఇశ్రాయేలు. వీళ్ళకంటే ఎక్కువ అన్యజనులు ఉన్నారు. అంతమందిని వదిలేసి వీళ్ళని ప్రేమించాడు. వీళ్ళు ఎందుకు ప్రేమించాడు? వీళ్ళు ఎందుకు శిక్ష తప్పించాడు? వీళ్ళు ఎందుకు బానిసత్వం తొలగించాడంటే వీళ్ళు బానిసత్వంలో ప్రార్థన చేశారు. ఇప్పుడు క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు కూడా రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు దగ్గర మేలు పొంది ప్రభు ఈ మేలు చేయడని మందిరాలను ప్రారంభిస్తే అక్కడి నుంచి సత్యం విని సత్యము ప్రకారం జీవించడానికి బాప్తిసం తీసుకున్నారు. అయినా పాపము చేస్తున్నారు, శాపం తెచ్చుకుంటున్నారు. సరే వాళ్ళ భార్య వెళ్ళింది, అననీయ పోయినాడు, అబద్ధం చెప్పాడు, అక్కడే పడి చనిపోయాడు. అక్కడ పేతురు గారి శిష్యులు తీసుకెళ్ళి పాతిపెట్టి తీసుకెళ్లారు. భర్త రావడం లేట్ అయింది, ఈమె పోయింది. ఈమె పోయి అయ్యా మా భర్త వచ్చాడు చెవు నమ్ముకోండి, డబ్బులు తెచ్చాడు, మీకు ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలంటే మీరు అమ్మింది అంతకేనా అని అన్నాడు. అంతకే అన్నది, ఆమె చచ్చింది. మేము చావలేదు కదా అనుకుంటారు, ఆత్మీయంగా ఎప్పుడో చచ్చిపోయారు. మన చింటూ మెసేజ్లో కొన్ని మాటలు వింటూ వస్తే, ఇప్పుడు మనం ప్రియులరా ప్రారంభంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాం. రాను పాపానికి చోటిస్తూ వస్తారు. ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు కూడా ఆరాధనకు వస్తారు అలవాటు ప్రకారం. ఏదో ఒకటి కొట్టుకొని వస్తామని చింటూ మెసేజ్లో నల్లగా ఒకటి ఏదో కొట్టుకొస్తుందట, దాన్ని ముట్టుకోండి ఒకడు చూసేవాడు, దాన్ని వదలరా అంటే నేను దాన్ని వదిలేనుగా, అది నన్ను వదలలేదు. పాపములో పడిన తర్వాత పాపము నుంచి బయటపడాలని చాలా ప్రయత్నం చేస్తారు, అది మాత్రం వదలదు. గుర్తుపెట్టుకోండి, ఏ పాపానికి అలవాటు పడతామో, ఏ పౌడర్కి, ఏ కాటుకి, అలంకరణకి, ఏ మోసపు జీవితానికి అలవాటు పడతామో అది వదలదు. ఒక అతను ఉండేవాడు చాలా నాళ్ళ క్రితము, అన్న నేను లోకంలో పడిపోయినన్నా అన్నాడు. సరే ఇప్పుడు పడి ఉన్నావా లేచి ఉన్నావా అంటే లేచి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు లేచినా కదా పడకుండా చూసుకో అని అంటే సరే అన్న అంటాడు. లోకంలో నువ్వు పడిన విషయం ఇప్పుడు వద్దు, ఆ పాప జీవితం ఇప్పుడు గుర్తు చేసుకోవద్దు. క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడ్డావు కాబట్టి నువ్వు ఇప్పుడు పరిశుద్ధుడివి. దాన్ని వదిలేసాయి, ఉమ్మేసినట్టు వదిలేసాయి. దాన్ని గుర్తు చేసుకోవద్దు. దాన్ని గుర్తు చేసుకుంటే మళ్ళీ అది అంటుకుంటుంది. ఒక ఆయన పద్యాలు పాడాయన్ని రక్షించాను నేను. ఆయనకి అప్పుడప్పుడు ఈ పద్యం వస్తుందట. అది వచ్చిందంటే మళ్ళీ మనల్ని అక్కడికి తీసుకెళ్ళద్ది, దాన్ని రానివ్వక అని చెప్పాడు. అన్న నాకు పద్యం వస్తుంది అన్న అంటాడు. మరి దాన్ని వదిలిపెట్టి ఎందుకు వస్తుంది? బట్ చింటూ మెసేజ్లో అదే ఏం చెప్పాడంటే, నేను వదిలేసా కానీ అది నన్ను వదలలేదు, నేను వదిలేసా కానీ అది నన్ను వదలలేదు. మీ మెసేజ్ వింటున్నారు లేదు కానీ ఫ్రీగా మంచి మంచి విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం వద్దనుకుంటే కూడా అది వదలదు. ఒక టేస్ట్కి అలవాటు పడిందనుకో ఈ పాప శరీరము, అది అట్లే అలవాటులోనే జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ పడిన చోట ఉండాలని కాదు ప్రభువు యేసుక్రీస్తు వచ్చింది. పడిన వాడిని లేపడానికి, ఆయనలాగా పడిన మనిషిని చూసుకోవడానికి. నిర్గమకాండం 14:14 చదువుతాను. 14 14:21 చదువున్నాను. 14 ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుంది ఆ టైపులో మీరు చదవాలి, ఆ బేస్లో మీరు చదవాలి. చదువు పాప. ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. 14:21 మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత
ఇశ్రాయేలు ప్రజలందరూ సముద్రంలో నడిచిపోవడానికి భయాందోళనగా ఉన్న పరిస్థితి. సముద్రం తొణుకులతో హాలలతో అది బుసపెడతా ఉంది. ఆ టైంలో మోషే నీ చేతిలో కర్ర సాపు అన్నప్పుడు ఆ పరవశిస్తున్నటువంటి సముద్రం అట్లే కుడి ఎడమల గోడలాగా నిలబడిపోయింది. ఆ సముద్రం నడిచిపోయినారు. ధైర్యం ఏమండి, అద్భుతం అది. అయితే నడిచిపోవడము వాళ్ళ విశ్వాసాన్ని మెచ్చుకోవచ్చు. సముద్రంలో నీళ్లు కలిసిపోతే పరిస్థితి ఏంటి? కలిసిపోయిన తర్వాత సముద్రం దిగిన వాళ్ళు, సముద్రంలో దిగినటువంటి ఫరో సైన్యము, రథములు, గుర్రాలు సముద్రంలో నిలిచిపోయినాయి. ఆ రథాలు తోలేటువంటి ఆ వ్యక్తులు రథసారథులు అందరూ చనిపోయారు. ఫరో తను రక్షించుకోలేకపోయినాడు, తన సైన్యాన్ని రక్షించుకోలేకపోయినాడు. మోషే దేవుని ప్రజల్ని దేవుడు రక్షించుకోగలిగాడు. సవాల్! రక్షకుడు రమ్మంటున్నాడు, రండమ్మా రండి మీరు రండి పోదాము, రండయ్యా రండి మీరు రండి పోదాము. రక్షకుడు రమ్మంటున్నాడు, రండయ్యా రండి మీరు రండి పోదాము, రండమ్మా రండి మీరు రండి పోదాము. మొహమాటం పడకండి, ముందడుగు వెయ్యండి, వెనక తిరిగి చూడకండి, ఎవరి మీతో రారండి. రక్షకుడు రమ్మంటున్నాడు, రండమ్మా రండి మీరు రండి పోదాము, రండయ్యా రండి మీరు రండి పోదాము. మా మాట పడకండి, ముందడుగు వేయండి, మా మాట పడకండి, ముందడుగు వేయండి. ఆమె కులము అన్నావా, కులము కోసం, ఆమె కులము కోసం జీవితం. హల్లెలూయా. కులం కోసం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక క్యాస్ట్కి సంబంధించినట్టు కాదండి, రకరకాల క్యాస్ట్లో జన్మించి ఇప్పుడు యేసయ్యని సేవించే దేవుని పరిశుద్ధులండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకో చోట ఏమన్నాడంటే, అక్కడ ప్రియులారా చూడండి, నిర్గమకాండం 17:6 చదువునాను. 17:6. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి. నిర్గమకాండంలో మనం చదివాం కదా 14లో, అందరూ ఒకే బండలో నీళ్లు తాగిరి, ఒకే బాప్తిసం తీసుకుంది, ఒకే ఆహారం తినది. అయితే పాపులైపోయినారు. సేవకుడు ఉపదేశాన్ని పక్కన పెట్టారు. కళ్ళు ఆశించిన దాంట్లో పడారు, పాపులైపోయారు. సంహారకుని ద్వారా, రోగము ద్వారా, సర్పముల ద్వారా చనిపోయారు. మోకరించారు. జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డారా. నీ గురి ఎక్కడికి? నేను గురి లేని వానిగా పరిగెత్తట్లేదు, నేను గురి ఎద్దకే పరిగెత్తున్నాను. నీ గురి ఎక్కడికి? శరీరం పాడు చేసుకుని గురియా? శరీరాన్ని నల్లగొట్టే గురియా? నీ గురి ఏంటి? పౌలు గారు అంటున్నాడు, నేను పరిగెత్తుతున్నాను, నా పొరుగులో గురి ఉంది. ఆ గురి వాడబారిన కిరీటం కొరకి, వాడబారిన కిరీటం, ఆ వాడబారిన కిరీటం నా కొరకి. ఆ కిరీటమే ఘనత, నిత్య జీవం. ఆ కిరీటం పొందకపోతే నిత్య నరకాగ్ని. ఎక్కడికి నీ గురి?
ఎక్కడికి నీ గురి? ఓ నా ఆత్మీయులారా, ఓ లైవ్ ఫాలో అవుతున్న నా ఆత్మీయ తల్లిదండ్రులారా, నా ఆత్మీయ అక్కచెల్లెలారా, నా ఆత్మీయ అవతాతలారా, నా ఆత్మీయ బంధువులారా, ఓహో ఒక్కసారి నీవు ఆగి ఈ ఉపదేశాన్ని ఆలకించు. ఈ దైవజనుడు ఆవేదన ఆలకించు. సహోదరులారా, ఒక సంగతి మీకు చెప్పాలి, మీరు వినాలి. అది నాకు చెప్పకుండా ఉంటే ఇష్టం లేదు. మీరు బస్సులో అయిపోయి నశించిపోవటం నాకు ఇష్టం లేదు. మన పితరులంతా ఈ మార్గంలో ఉండి ఈ మార్గంలో పాపంలో పడి పాపము చేసి చనిపోయారు. మరి నీవు అలా చనిపోకూడదని, నీవు అలా శిక్షించబడకూడదని, నీకు ఏ లేమిడితనం కలగకూడదని, పరిశుద్ధులతో నీవు ఉండాలని, పరిపూర్ణ మీరు కావాలని. నీవున్న చోట నువ్వెక్కడున్నావో, నువ్వే ప్రాంతంలో ఉన్నావో, నీవున్న చోట ఒక్కసారి ఆగు. నీ మైండ్ని ఆపు, నీ తలంపులు ఆపు, నీ నడకను ఆపు. ఒక్కసారి ఆలకించు. ఒక్కసారి ధ్యానం చేయి. ఇంతవరకు నీ జీవితం కరెక్టా? నీ పరుగు కరెక్టా? నీ దృష్టి ఎక్కడికి? పరుగు దృష్టి మిస్ చేసుకున్నావా? ఇదిగో ప్రభు నిన్ను ఘాట్లోకి పిలుస్తున్నాడు. ఆయన చేయబట్టుకో. చిన్నప్పుడు అమ్మ నాన్న చేయబట్టుకుని ఎలా నడిచావో ఈరోజు ఇదిగో ఆయన చేయిస్తున్నాడు. ఆయన ఉపదేశము, ఆయన చేయబట్టుకో. అదిగో ఆయన చేయి సాగిపోన్నాడు. నీ ముందే ఉంది ఆయన చెయ్యి. నువ్వు చూస్తున్నావు ఆయన చేతిని. ఆరోగ్యం కలిగిన చెయ్యి, ఆశీర్వదించే చెయ్యి, ఆదరించే చెయ్యి, ఆదుకునే చెయ్యి, నిత్యము జీవింపజేసే చెయ్యి. ఆ చేయబట్టుకో. హల్లెలూయా. చింటూరా ప్రార్థించి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా ఆత్మీయులారా, ఎంతో నష్టం జరిగింది. పాపమునందు అతిశయిస్తావా? నీ ప్రాణం నీకు బాధ్యత లేదా? నీకు పెట్టిన ప్రాణం, నీ శరీరాన్ని గణపరిచిన ప్రాణం, నీ జీవితాన్ని గణపరచడానికి ఆ ప్రాణం పెట్టాడు. తుచ్చమైన అలవాటుకు లోనవుతావా నా తల్లి? తుచ్చమైన అలవాటుకు లోనవుతావా నా ఆత్మీయ తండ్రి? తుచ్చమైన అలవాట్లకి లోనయ్యి పాపం అలవాడి శాపం అనిపిస్తారా నా ఆత్మీయులారా? నీ పరుగేంటో, అది ఎక్కడికో, అది ఏంటో, ఎందుకో ఒక్కసారి ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ మంచి సమయాన్ని పోగొట్టుకోకు. దేవుడు నిన్ను దీవించును, ఆదరించును. ప్రార్థన. స్తోత్రం పరిశుద్ధుడా, మహిమగల రాజా యేసయ్యా, మీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయనా, ఇంతవరకు మీ దాసుని నిల్చోబెట్టి నాయనా మా అందరితో మాట్లాడి ఉన్నారు ప్రభువా, మీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయనా, ఇంతవరకు నాయనా మాట్లాడిన ప్రతి ఒక్క మాటని నాయనా మేము మా హృదయ పలకల మీద నాయనా దాన్ని ముద్రించుకొని నాయనా దాని ప్రకారం మేము పరిశుద్ధులుగా మార్చబడుటకు మీరు సహాయము చేయండి తండ్రి. ఇదిగో నాయనా, విత్తిన వాక్యాన్ని నాయనా దొంగల పాలు కాకుండా నాయనా దాన్ని భద్రపరుచుకొని దాన్ని దివారాత్రము ధ్యానించుకుంటూ నాయనా మీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దబడే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా, ఆనాడు ఇశ్రాయేలీయులు నాయనా ఎన్నో సూచక క్రియలు చూశారు నాయనా, మేము అద్భుత కార్యాలు చూశారు. కానీ నాయనా ఒక్క చిన్న ఆపద వచ్చినా, ఒక చిన్న అపవాదం వచ్చినా నాయనా వారు మళ్ళీ వెనక్కి తిరిగినారు తండ్రి. అలాగ మేము నాయనా వెనక్కి తిరగకుండా నాయనా మీ యందు నాయనా విశ్వాసం ఉంచి, మీ యందు నమ్మకం ఉంచి నాయనా మీ ఆత్మతో నాయనా
మేమందరం పరిశుద్ధపరచబడి నాయన మీ యందు నమ్మకం కోల్పోకుండా నాయన మీ మార్గంలో నడుచుటకు నాయన మాకు గొప్ప శక్తిని బలాన్ని దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన మేమందరం నాయన వెనుతిరగకూడదు తండ్రి, వెనుతిరగకూడదు తండ్రి. మీ మార్గంలో నాయన ఎల్లవేళ నడిచే గొప్ప శక్తిని మాకు దయచేయండి. మీ మార్గంలో నుంచి తప్పిపోకూడదు ప్రభువా మేమందరం తండ్రి. ఇదిగో నాయన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా మార్చండి, పరిశుద్ధులుగా మార్చండి, పరిశుద్ధులుగా మార్చండి ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన మా అందరిపైన మీ ఆత్మను కుమ్మరించండి, మా అందరిపైన మీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన మేమందరము నాయన ఒకనాడు ఈ జీవితం నుంచి విడిచిపెట్టి నాయన మీ పరలోక రాజ్యంలో మేమందరం అడుగు పెట్టుటకు నాయన మమ్మల్ని అందరినీ మీరే పరిశుద్ధులుగా మార్చండి ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరు వంతున ఆశీర్వదించండి, దీవించండి, మీరే దీవించండి, మీరే దీవించండి ప్రభువా. ఇదిగో నాయన ప్రతి ఒక్కరు నాయన ఏ ఏ అవసరాల చేత అయితే వచ్చినారో, ఏ ఏ బాధల చేత అయితే వచ్చినారో, ఏ ఏ కష్టాల చేత అయితే వచ్చినారో నాయన వాళ్ళ కష్టాలని, బాధల్ని, అవసరతల్ని మీరే తీసివేయండి ప్రభువా. ఇదిగో నాయన వారు సమాధానముతో నాయన తిరిగి వారి వెళ్ళుటకు సహాయం చేయండి. ఇదిగో నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, వారి చేతి పనులు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వాళ్ళ పిల్లల చదువులను ఆశీర్వదించండి, వాళ్ళ ఉద్యోగాలు ఆశీర్వదించండి, వాళ్ళు చేస్తున్న పని పాటలు ఎందు ప్రతి ఒక్క విషయంలో మీరు ముందుండి నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రం. ఇదిగో నాయన ఎవ్వరూ అసమాధానంతో ఉండకూడదు, ఎవ్వరూ సంతోషంతో ఉండాలి నాయన. ప్రతి ఒక్కరు సంతోషంతో ఉండాలి నాయన, ప్రతి ఒక్కరు ఆనందంతో బ్రతకాలి నాయన, ప్రతి ఒక్కరు నీలో ఆనందాన్ని వెతుక్కోవాలి తండ్రి. ఇదిగో నాన్న ఈ లోకము శాశ్వతము కాదు, ఈ జీవితము శాశ్వతము కాదు తండ్రి. ఇదిగో నాన్న అశాశ్వతమైన దాన్ని వెతుక్కుండా నాన్న శాశ్వతమైన నీ కృపను వెతుకున్నటకు ప్రతి ఒక్కరికి శక్తిని దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన మేమందరం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళుచుండగా నాన్న ఈ మందిరం దాటిన తర్వాత కూడా ఇక్కడ ఎలాగైతే పరిశుద్ధాత్మను పొందుకున్నామో, ఇక్కడ ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నామో, తిరిగి మేము వెళ్ళి మళ్ళీ తిరిగి ఈ మందిరానికి వచ్చే వరకు నాయన ఆ పరిశుద్ధతను కోల్పోకుండా నాయన మేమందరము ఇప్పుడు ఎలాగున్నామో అలాగే తిరిగి వచ్చేటకు మీరు సహాయం చేయండి. ఇదిగో నాయన లోతు భార్య ఎలాగైతే వెన్ను తిరిగి ఉప్పు స్తంభంగా మారిపోయిందో నాయన అలాగ మేము మారిపోకూడదు తండ్రి. ఇదిగో నాయన అలాంటి ఏదైనా అస్పష్టమైన మనస్తత్వం మాకు ఉంటే ఆ అస్పష్టమైన మనస్తత్వాన్ని మాకు తీసివేయండి, మాలో నుంచి తీసివేయండి ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఎల్లవేళలా దావీదు మహారాజు మిమ్మల్ని ధ్యానిస్తూ మీ కట్టడలు గైకొనుటూ నాయన మీ ధర్మశాస్త్రము ప్రకారం నడుచుకున్నట్టుకు నాయన ఆయనకి ఎలాంటి బలమును శక్తిని కలుగు చేశారో మమ్మల్ని కూడా అలాగనైనా మీరందరూ నడిపించండి ప్రభువా. ఇదిగోనైనా మోషే గారునైనా తన ఇల్లు అంతటిలోనైనా ఆయన నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు తండ్రి. మేమందరం కూడా అలా నమ్మకమైన వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి ప్రభువా. ఇదిగోనైనా ఈడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వంతున దీవించి ఆశీర్వదించి నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ